కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకే కాదు పురుషులకు కూడా రక్షణ లేకుండా పోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. నోరు తెరిచి ఎవరైనా ప్రశ్నిస్తే గనక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అది వాస్తవమేనా? ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఈరోజు ఎవరిని అడిగినా, చిన్నపిల్లలను అడిగినా సరే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అలానే మహిళలకు రక్షణ లేదు అనే మాట ఇది కంప్లీట్గా అవాస్తవం. ఎందుకంటే ఈరోజు మహిళల కోసం ప్రత్యేకంగా అపోజిషన్గా ఉన్న వాళ్ళ వైసీపీ యొక్క అధినేత వారి యొక్క కుటుంబీకురాలు భారతి గారినే ఒక కామెంట్ చేసినప్పుడు వెంటనే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా సరే వెంటనే యాక్షన్ తీసుకొని చూపించారనే ఒక చిన్న ఉదాహరణ చాలు మహిళల పట్ల ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే చెప్పడానికి. అలానే మగవాళ్ళకి రక్షణ లేదు, కేసులు పెడుతున్నారు అనే మాట ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ తప్పు చేయకుండా, ఏమీ లేకుండా ఊరికనే కేసులు పెడతానికైతే చట్టంకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఏదైనా తప్పు ఉంటేనే, ఏదైనా తప్పు జరిగితేనే కేసులు పెడతాం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న నాయకులు చేసిన ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ, ఏమన్నా లిక్కర్ స్కామ్లు కానీ, ఇంకోటి కానీ మనకు ఊరికే కనబడే అన్నీ కూడా ఏదైనా సరే వాటికి ప్రూఫ్ దొరికితే, ఆధారం దొరికితేనే చట్టం అనేది వారి మీద కేసులు పెట్టి వాళ్ళని తీసుకోవటం జరుగుతుంది. అంతే తప్పితే ఇందులో అయితే ఆడవాళ్ళకి, మహిళలకి రక్షణ లేదు, మగవాళ్ళకి రక్షణ లేదు అనే మాట పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందో దాంట్లో మాత్రం పక్కాగా అమలు చేస్తారు. బాబు గారు అయితే వీటి విషయంలో మాత్రం పక్కాగా ఏ విధమైన ఎవరికి కూడా అవకాశం ఎవరు తప్పు పనులు చేయటానికి, తప్పుటోళ్ళని కూడా సొంత పార్టీలో ఉన్నా సరే నారా లోకేష్ గారు కూడా వారిని కూడా వెంటనే సస్పెండ్ చేయడానికి ఏ విషయంలో కూడా వెనకాడరు. ఇది పబ్లిక్ అందరు గమనిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ చెప్తుంది ఏంటంటే కనుక మన గుడివాడలో జరిగిన సంఘటన, జెడ్పీటీసీ చైర్మన్ ఉప్పాల హారిక గారి మీద, నా సోదరు ఉప్పాల హారిక మీద దాడి చేశారు, ఇది ఎక్కడ రాజ్యాంగం అంటున్నారు కదా. మరి ఇది అంతా అండి ఏదో చెప్పాలని చెప్పడమే తప్పితే దాడులు చేయటం అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఏ విధంగా వాళ్ళు కేసులు పెట్టారు, ఏ విధంగా పోలీసులు అని వ్యవహరింప చేశారనేది ఆ కాలంలో వాళ్ళు కొంచెం ఆ వీడియోలో ఏమైనా ఉంటే పాతవి చూసుకుంటే వాళ్ళకి అర్థమైంది. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద పేర్లు చెప్పి ఏదో అంటే ఉన్నది లేకుండా లేని ఉన్నట్టుగా చెబితే మాత్రం ఇది పూర్తిగా ప్రజలు గమనిస్తున్నారు. ముందు ఓటుతో వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ రకంగా వ్యవహరిస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం చెబుతారని నేను అనుకుంటున్నాను. అసలు ఏం లేదు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా ప్రశ్నించే గొంతుకలను అణుగదొక్కుతుంది. నోరు తెరిచి మాట్లాడితే కనుక అక్రమ కేసులు పెడుతున్నారు. దానికి ఉదాహరణే నందిగం సురేష్ మీద కానీ, లేదంటే 70 సంవత్సరాల వృద్ధుడైన కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానీ, ఇంకా చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి అమాయకుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు, వీళ్ళందరూ అమాయకులే కదా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే మీరు లిస్ట్ చెప్పారో ఆ లిస్టులో అంతా గత ప్రభుత్వం యొక్క లీడర్లు వాళ్ళు ఏమేమి తప్పిదాలు చేశారో, ఏమేం చేశారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అలానే ఏమైనా తప్పులుంటే కంపల్సరీగా చట్టం అనేది తన పని తను చేసుకెళ్తుంది. అంతేగాని మేమేమి చేయలేదు అంటే మాత్రం అది ప్రూవ్ చేసుకోండి. మీరు మీ మీద ఏ విధమైన ఆరోపణలు లేనప్పుడు మీరు ప్రూవ్ చేసుకోండి, మంచిగా బయటకు రండి, మీరు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారంటే ఉంటాయేమో మరి, లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? దానికి సంబంధించి ఆధారాలు మీరు కూడా చూపించి మీరు ఏ విధంగా అయితే మీరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే వీళ్ళందరి మీద కేసులు పెట్టారు అంటున్నారు కదా, నిజమేనా? అది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అది సామాన్యుడికి ఎవరికైనా ఇచ్చే హక్కు అండి. అది ఆ హక్కుని తీయటానికి ఎవరికి ఉంటుందో చెప్పండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, రండి ప్రశ్నించండి. మీరు ఎవరైతే మీకు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో రండి, అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించండి. తప్పేముందండి, అందులో తప్పేమీ లేదు. మీకు ఏం కావాలో చెప్పండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పుడు రోడ్లు బాగోలేవా?
ఆ కాలంలో ఉన్న గుంటల్లా కనబడుతున్నాయి ఏమన్నా రోడ్లు లేవుగా. రోడ్లు బాగానే ఉన్నాయి కదా, కాలువలు చూసుకోండి, సైడ్ కాలువలు బాగానే ఉన్నాయి కదా. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ పడుతూనే ఉంది కదా. అలానే తల్లికి విద్యా దీవెన అది కూడా పడుతుంది కదా అందరికీ. ఒకటి ఒకటి ఇచ్చి ఒకటి కట్ చేసి ఇచ్చినట్టు మీ ప్రభుత్వం ఉంది. అది ఈ ప్రభుత్వంలో మీకు అందరికీ ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చి ప్రూవ్ చేశారు కదా. రేపు రాబోయే రోజుల్లో ఉచిత బస్సులు ఉన్నారు, అవన్నీ అన్నీ వచ్చేస్తాయి. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి అందరికీ. అది 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి అన్నారు, సబ్సిడీ ఆ అమౌంట్ కూడా ఇచ్చారు. ఇంకేంటంటే ఇంకేం కావాలి చెప్పండి. 4,000 పెన్షన్ ఇస్తున్నారు, బ్రహ్మాండంగా చక్కగా జరుగుతుంది. ఏ విషయంలో జరగట్లేదు, ఏమి జరగట్లేదనే ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెడుతుంది కూటమి ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మొన్న ప్రెస్ మీట్ గమనించాం మనం. ఆయన చెప్తుంది ఏంటంటే సినిమా డైలాగులు చెప్పినా కేసులు పెడుతున్నారు, ఒక సినిమా డైలాగ్ చెప్పినందుకు 113 మంది మీద కేసు పెట్టింది, ఇదేం ప్రభుత్వం అంటున్నాడు కదా. ఏమండి, సినిమా డైలాగులతో ఈ యొక్క పరిపాలన సాగదు. సినిమా డైలాగులు అంటే సినిమా కాలక్షేపంగా చూసుకోవడానికి వెళ్తాం. సినిమాని రియాలిటీగా సినిమాల్లో కానీ అవన్నీ జరగవు అనమాట. జస్ట్ ఏంటంటే అట్లా ఒక టైంపాస్గా ఒక 3 గంటలు ఏదో చూడాలని చెప్పి సినిమాకి వెళ్తాం, అంతేగాని ఇప్పుడు ఏది జరగట్లేదండి. అన్నీ జరుగుతున్నాయి. ఇంటింటికి వెళ్తున్నారు సుపరిపాలనలో తొలియడుగా అని చెప్పేసి. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి పంపిస్తుంది, పాంప్లెట్ తీసుకొని వెళ్తున్నారు అందరూ కూడా. ఆ పాంప్లెట్లో వాళ్ళు చేసినవి చేయబోయేవి మొత్తం చెప్తున్నారు. దాంట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు ప్రతి ఇంటి దగ్గర. మేము తిరుగుతున్నామండి, మేమే దానికి ఉదాహరణ. అక్కడ తరిమి కొడుతున్నారంట కదా మందలు, అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కావటమే నాయకుల్ని. అబ్బే అస్సలు అదేదో మరి వాళ్ళకి ఎట్లా కనపడుతున్నారు నాకు అర్థం కావట్లా. మేమైతే మొత్తం ఇప్పుడు దాకా సుమారుగా ఒక 1000 ఇళ్ళ దాకా తిరిగామండి. మొత్తం ఒక 2,500 దాకా ఇళ్ళు ఉన్నాయి మాకు అప్పగిచ్చినాయి. ఆ 2,500 ఇళ్లలో ఒక 1000 ఇళ్ళు తిరిగితే మాకేమీ అసలు ఏమీ లేదు, బ్రహ్మాండంగా అసలు వాళ్ళు బాగుందండి, ఏం లేవండి సమస్యలు, ఏం లేవండి, బాగున్నాయండి, ఇదే మాట అంటున్నారు. కాబట్టి ఇక దానికి ఇంకేం చెప్పాలి చెప్పండి. మాకు వాళ్ళు వస్తున్నారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి వాళ్ళు వస్తున్నారు గడప గడపకి, మరి వాళ్ళని ఎలా తీసుకుంటున్నారు? రానివ్వండి, అప్పుడు వాళ్ళకి ఏమైనా చెప్తారేమో వీళ్ళు. ఎందుకంటే మాకైతే ఏం చెప్పట్లేదు, మాకు సమస్యలు ఏం లేవు అంటున్నారు. మేము అడుగుతుంటే ఏమన్నా ప్రాబ్లం అంటే ఏదన్నా కాలువలు కానీ చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు. వాటిని వెంటనే మనం శానిటరీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము, వెంటనే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఇట్లా మంత్లీ అని కాకుండా కొంచెం అంత ముందులా కాకుండా కొంచెం స్పీడప్ వీక్లీ వన్స్, లేకపోతే మరీ డైలీ కొన్ని చోట్ల క్లీన్ చేయాల్సినవి అవన్నీ కూడా ఏంటంటే మెల్లగా చెప్పుకొని చేసుకుంటున్నారు. ప్రజల్లో అయితే ఆ వ్యతిరేకత అయితే ఏమి నాకేం కనబడలేదండి. అదైతే పక్కా అబద్ధం అనమాట. అట్లాగా వాళ్ళు వ్యతిరేకంగా మన మీద వస్తున్నారు, దాడి చేస్తున్నారు అనే మాట అయితే మా దగ్గర అయితే ఎప్పుడు జరగలేదు, మేము ఎప్పుడు చూడలేదంటారు.